ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని అనిపించట్లేదా మీకు? అన్‌ఫెయిర్‌గా ఎలిమినేట్ అయిందని చెప్పి తను తీసుకురావడం, మళ్ళా పంపడం అన్‌ఫెయిర్ అనిపించట్లేదా? నేను చెప్తాను ఎందుకు అన్‌ఫెయిరా, సేఫా అని చెప్తాను ఎందుకనంటే, సో, టవర్ టాస్క్ ఏదైతే ఉందో అందులో ఈ గేమ్ వాళ్ళు గెలవలే, వీళ్ళు గెలవలే అని చెప్పి అన్నప్పుడు డిస్‌క్వాలిఫై చేద్దామని చెప్పి సుమనన్న కళ్యాణ్ అన్నప్పుడు చేయడానికి లేదు అన్నారు. ఇంకొకరిని ఎంచుకోండి మీకు సంచాలకులుగా అంటే మాధురిని ఎంచుకొని సమాధానం ఇచ్చింది. వాళ్ళు గెలిచారు అని చెప్పి. గెలిచిన తర్వాత మీరు గెలిచారని చెప్పి అనౌన్స్‌మెంట్ ఇయలేదు. ఎందుకు? థింక్ చేశారు. ఎవరు గెలిచి ఏమి అని చెప్పి థింక్ చేశారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు భరణి గారొచ్చిన తర్వాత అది క్యాన్సెల్ చేస్తున్నామన్నారు. ఎందుకు క్యాన్సెల్ చేశారు? అదేదో ముందే క్యాన్సెల్ చేయొచ్చు కదా! వాళ్ళు డిస్‌క్వాలిఫై చేస్తున్నప్పుడు. అప్పుడు చెప్పలే. ఎందుకు చెప్పలే? ఇంతకు దేనికి మీరు ఆ టాస్క్ ఎందుకు తీసుకోలేదు మీరు ఇంతకి? ఎందుకు తీసుకోలేదది? అనౌన్స్‌మెంట్ వచ్చింది కదా! సంచాలకులుగా. వాళ్ళు గెలిచారు అని చెప్పి. మరి ఎందుకు తీసుకోలేదండి? ఇంకొకటి కూడా చెప్తా. వాళ్ళకి మూడే టాస్కులని చెప్పొచ్చు కదా! ఎందుకు చెప్పలేదు? మూడే టాస్కులని చెప్పొచ్చు కదా! ఆ 3 మీకు కొన్ని టాస్కులుంటాయని చెప్పారే గానీ, మూడే టాస్కులు ఎందుకు పెట్టాలా? 4 పెట్టొచ్చు కదా! లేదా 6 పెట్టొచ్చు కదా! 3 పెట్టి ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళే విన్ అని ముందే అనౌన్స్ చేయొచ్చు కదా! చెయ్యలే. ఇదంతా ఒక పెద్ద స్కామ్ అండి. ఇప్పుడు బయట జరుగుతున్నాయి కదా స్కామ్‌లు. వీళ్ళు పిలిపిచ్చి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి వాళ్ళ మీద నింద పడకుండా మన మీదే తిరిగి నిందేసేలాగా ఓటింగ్ చూపిస్తారు. అది మనం నమ్మాలా? ఇదంతా పెద్ద స్కాము. ఇప్పుడు బయట జరుగుతున్నాయిగా డబ్బుకి సంబంధించి స్కాములు. అట్లా బిగ్ బాస్ స్కామ్ అన్నమాట ఇది. నేను చెప్పింది కరెక్టా? కాదా? కరెక్ట్ అన్నవాళ్ళు కామెంట్ చేయండి.